హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజైతే కేఎఫ్సి చేద్దామని లెగ్ పీస్లు అయితే తెప్పించానండి. చూడండి, చేస్తున్నాను. ఫస్ట్ ఇవి నీట్గా కడిగేసి పెట్టేసుకున్నానండి. తర్వాత సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఓన్లీ 4 చేస్తున్నానండి. ఫస్ట్ ఇవి మ్యారినేషన్ కోసం సాల్ట్ వేసుకున్నాను. తర్వాత పసుపు అయితే వేసుకున్నాను. తర్వాత కారం వేసుకుంటున్నాను. తర్వాత ధనియాల పొడి, తర్వాత జీరా పౌడర్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడైతే ఎవరెస్ట్ చికెన్ మసాలా చాలా బాగుంటుంది కదండి, మంచి ఫ్లేవర్తో ఉంటుంది. నేనైతే అన్నిట్లో వేస్తానండి. ఇది కూడా కొంచెం వేసుకుంటున్నాను. తర్వాత పెరుగు అయితే వేసుకుంటున్నానండి. ఒక 3 స్పూన్స్ వరకు పెరుగు అయితే వేసుకుంటున్నాను. చక్కగా ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ముక్కకి పట్టేలాగా చక్కగా కలిపేయాలి. ఈ మసాలాలన్నీ చక్కగా వాటికి పట్టుకోవాలి. చూడండి, చక్కగా ఇలా కలిపేస్తున్నాను. కలిపేసి ఒక 1 అవర్ అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేనైతే. ఈవినింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఒక 3 అవర్స్ పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు టైం అయితే 2 నేను కలుపుతున్నాను. ఇవి వచ్చేసి సాయంత్రం చేస్తాను 5కి అలాగా. తర్వాత మైదా పిండి తీసుకున్నాను. దాంట్లో కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్నాను, ఒక 2 స్పూన్లు. తర్వాత ధనియా పౌడరు వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకున్నానండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేనైతే ఈవినింగ్ చేస్తానన్నాను కదా, ఇవి ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టుకున్నాను. ఒక 1/2 అవర్ బయట పెట్టుకున్నాను. తర్వాత కూలింగ్ తగ్గుతుంది కదా, ఇప్పుడైతే చేసేస్తున్నానండి. పిండి అయితే కలిపేసుకున్నాను కదా, అన్నీ వేసుకొని కార్న్ఫ్లోర్ అన్నీ వేసేసుకొని చూడండి, ముక్కలకి ఇలా పిండిని పట్టించుకోవాలి చక్కగా. ఇంకా నా బౌల్ అయితే చిన్నదైపోయిందండి. ఈ లెగ్ పీస్ చాలా పెద్దవి అయిపోయేవి. అంటే ఈజీగా పట్టించడానికి నాకైతే వీలు కావట్లేదు. మీరైతే కొంచెం చేసేటప్పుడు పెద్ద సైజ్ బౌల్లో వేసుకోండి. తర్వాత ఐస్ వాటర్ పక్కన పెట్టుకున్నానండి. ఇలా పిండిలో ముంచాక మనం
ఈ ఐస్ వాటర్లో పెట్టేసుకోవాలి ఒకసారి. తర్వాత మళ్ళీ రెండో కోటింగ్ వేయాలి కదా, అందుకు మళ్ళీ తీసి పిండిలో ఇలా రెండోసారి ఇలా బాగా పట్టించాలి పిండిని. చూడండి, పిండిని చక్కగా ఇలా రెండోసారి పట్టించేసాక ఆయిల్ కూడా పెట్టుకున్నాను, స్టవ్ మీద వేడెక్కుతుంది. ఫస్ట్ అయితే చిన్న చిన్న పీసులు అయితే చేశానండి, అదే ఆయిల్లో మళ్ళీ చేస్తున్నాను. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు పిండిలోంచి తీసుకొని ఇది వేసేసుకోవాలి, పిండిని దులుపుకొని. ఆయిల్ కూడా ఫుల్గా ఇంకా వేసుకోవాలండి. నేనైతే అంత ఫుల్గా వేయలేదు ఆయిల్. బాగా ముక్కలు ములిగేలాగా ఆయిల్ వేసుకుంటే చక్కగా అవుతాయండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. పైనుంచి ఆయిల్ అయితే నేను వేస్తున్నాను గరిటతో. చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి, క్రిస్పీగా చక్కగా వస్తుంది. అన్ని మసాలాలు చక్కగా కలుపుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాగా. ఇంకా బయటికి వెళ్ళే పనే ఉండదు కదండి, ఇంట్లోనే కేఎఫ్సి చక్కగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, ఇంకోటి కూడా అలాగే రెడీ చేసుకున్నాను. అది తీసేసాక ఇదైతే వేసేస్తున్నాను. పెద్ద కడాయి అయితే రెండేసి వేసుకోవచ్చు, నాదైతే ఇది చిన్న కడాయి కదా, అందుకు నేను ఒకటే వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అటు ఇటు తిప్పుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్. చూడండి, రెండు అయిపోయాయి. ఇప్పుడు టమాటా సాస్తో ఇలా మనం ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చి